మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి గత డిఎస్సిలో అంటే టెట్ కమ్ టీఆర్టీలో వచ్చినటువంటి విద్యా దృక్పథాలు అనే టాపిక్ నుండి అన్ని సెషన్‌లో, అన్ని రోజుల్లో జరిగినటువంటి సెషన్‌లు అన్నిటిని కూడా బిట్‌లని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. హార్ట్రాక్ కమిటీ ఈ కమిటీ లేదా కమిషన్ యొక్క ఉప కమిటీ. మీకు ఆన్సర్ పెట్టడానికి చిన్న లిటిల్ గ్యాప్ అయితే ఇస్తానండి. ఆ టైంలో మీరు ఆన్సర్‌ని అయితే పోస్ట్ చేయండి. 21వది హార్ట్రాక్ కమిటీ ఈ కమిటీ యొక్క ఉప కమిటీ. ఆన్సర్ పెట్టేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 సైమన్ కమిషన్ యొక్క ఉప కమిటీయే హార్ట్రాక్ కమిటీ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అలీగఢ్‌లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం. మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 1875. 1875. నెక్స్ట్ బిట్ అంటే బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 బీసీజీ. నెక్స్ట్ బిట్ అండి. కేజీబీవీ పాఠశాలల యొక్క లక్ష్యం ఈ అనానుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు. చాలా వేగంగా ర్యాపిడ్‌గా జరుగుతుందండి. వేగంగా ఆన్సర్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 బాలికలకు. నెక్స్ట్ బిట్ అండి. 1854వ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులకు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 3 వుడ్స్ డిస్పాచ్. ఇక్కడ సంవత్సరం ఇచ్చాడు కాబట్టి సంవత్సరాన్ని బేస్ చేసుకొని మనం వుడ్ డిస్పాచ్ అనేది పెట్టేయచ్చండి ఆన్సర్. కానీ పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వాటికి సూచనలు ఇచ్చింది వుడ్స్ డిస్పాచ్ అండి. నెక్స్ట్ అండి. యోగా అనే పదం యూజ్ అనే మూల పదం నుండి వచ్చింది. యూజ్‌కి మూలమైనటువంటి భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంస్కృతం. నెక్స్ట్ బిట్ అండి. ఆర్ఎంఎస్ఏను విస్తరించగా. ఆన్సర్ ఆప్షన్ 4 రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. నెక్స్ట్ బిట్ అండి. మోడల్ స్కూల్ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైనటువంటి విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిభావంతులైనటువంటి గ్రామీణ విద్యార్థులకు ఈ మోడల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ 29దండి. క్రెటినిజం దీని వలన ఏర్పడును. ఆన్సర్ ఆప్షన్ 4 అసమతుల్యమైనటువంటి ఎండ్రోక్రైన్ వల్ల క్రెటినిజం అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ అండి. ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రం. ఆక్సియాలజీ అనేది దీనిని అధ్యయనం చేసే శాస్త్రం. ఆన్సర్ ఆప్షన్ 1 విలువలను అధ్యయనం చేసే శాస్త్రమే ఆక్సియాలజీ అంటారు. నెక్స్ట్ బిట్ అండి. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పాలి ప్రాకృత భాషలు. నెక్స్ట్ అండి. భారతీయ విద్యా కమిషన్ నివేదిక పేరు ఏమిటి? భారత విద్యా కమిషన్ నివేదిక పేరు. ఆన్సర్ ఆప్షన్ 4 విద్య మరియు జాతీయ అభివృద్ధి. 23వదండి. ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. నెక్స్ట్ బిట్ అండి. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టరు ఈ రకానికి చెందింది. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ అనేది ఈ రకానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 సాధారణ రకానికి చెందింది స్టాటికల్ రిజిస్టర్. నెక్స్ట్ బిట్ అండి. మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలల్లో అమలు చేయబడుతున్నది. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో. 26వదండి.
ద్రావిడ భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష ఏమిటి? ద్రావిడ భాషలలో అత్యధికులు మాట్లాడే భాష. ఆన్సర్ ఆప్షన్ 3 తెలుగు. నెక్స్ట్ అండి, ప్రముఖ తాత్వికవేత్త అయినటువంటి రూసో ప్రకారము మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి ఏమిటి? ఆన్సర్ సహజ మరియు కృత్రిమ. సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ అనే 2 రకాలైనటువంటి అసమానతలు అయితే ఉంటాయండి. నెక్స్ట్ 28దండి, హోదాలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వ మానవ హక్కుల ప్రకటన. విశ్వ మానవ హక్కుల ప్రకటన. నెక్స్ట్ అండి, ఎన్సిఎఫ్ 2005లో నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరు? ఎన్సిఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రొఫెసర్ ఎస్ పాల్. ప్రొఫెసర్ ఎస్ పాల్. నెక్స్ట్ అండి, 30వ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అంటే ఎప్ఎఫ్లో అధిక ప్రాధాన్యం ఇవ్వబడిన అంశం ఏది? ఇక్కడ ఎప్ఎఫ్ యొక్క మీనింగ్ అడుగుతుంటాడండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. సో దాని యొక్క పూర్తి ఫామ్. ఈ పూర్తి ఫామ్స్ అన్నీ కూడా ఈ వీడియో చివరిలో అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతాడు ఖచ్చితంగానే. అదైతే మీకు అక్కడ ఇస్తానండి. ఆన్సర్ ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత విద్య అండి. ఎప్ఎఫ్లో అధిక ప్రాధాన్యం ఇవ్వబడినటువంటి అంశమే శిశు కేంద్రీకృత విద్య. నెక్స్ట్ పెట్టండి, పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ ఏది? పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సార్జెంట్ కమిటీ. సార్జెంట్ కమిటీ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మొదలేర్ కమిషన్ ఇలా కూడా పిలువబడుతుంది. మొదలేర్ కమిషన్నే ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 సెకండరీ విద్యా కమిషన్ అని కూడా మొదలేర్ కమిషన్ని మనం పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 2011 ప్రొవిజనల్ ప్రకారము మొత్తం జనాభాలో భారతదేశం యొక్క మొత్తం జనాభాలో 8.58% జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది? 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం అండి 8.58 జనాభా కలిగినటువంటి రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ 1 బీహార్. నెక్స్ట్ అండి, పాఠశాలలో ఒక క్రమమైనటువంటి విద్యను ఇవ్వాలన్న దృష్టితో నలి కలి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రవేశపెట్టారు. నలి కలి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రవేశపెట్టారు. ఆన్సర్ ఆప్షన్ 1 మైసూరు. మైసూరు. నెక్స్ట్ అండి, 25వది ఆర్టిరియో అనగా ఏమిటి? ఆర్టరీ అంటే ఇక్కడ దమనులు అండి. క్లిరోసిస్ అంటే గట్టిపడటం అండి. దమనులు గట్టిపడటం. ఆర్టరీ అంటే దమనులు అండి. ఇక్కడ మనకు అర్థం దమనులు గట్టిపడటం. నెక్స్ట్ పెట్టండి, డిస్గ్రాఫియా దీనికి సంబంధించినటువంటి ఆసక్తత. ఆన్సర్ ఆప్షన్ 3 లేఖనం. 27వదండి, ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ 1 2008లో సక్సెస్ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. 2008లో అండి. నెక్స్ట్ అండి, జిల్లా స్థాయిలో NPEGEL కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 GCDO. NPEGEL అనే కార్యక్రమాన్ని పర్యవేక్షించే అధికారి GCDO. నెక్స్ట్ పెట్టండి, ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించడం RMSA లక్ష్యంగా ఉంది. ఏ సంవత్సరం నాటికి? ఆన్సర్ ఆప్షన్ 2 2020 అండి యాక్చువల్గా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో
నెలకొల్పబడినటువంటి తొలి విశ్వవిద్యాలయం? పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడినటువంటి తొలి విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 2 మద్రాస్ విశ్వవిద్యాలయం. మద్రాస్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ పెట్టండి. సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిటీ లేదా కమిషన్ ఏమిటి? వృత్తి విద్య గురించండి. ఆన్సర్ ఆప్షన్ 1 కొఠారి కమిషన్. వృత్తి విద్యను ఏర్పాటు చేయాలి అని చెప్పినటువంటి కమిషనే కొఠారి కమిషన్. నెక్స్ట్ పెట్టండి. భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాల్ని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005. 23దండి. క్రేనియల్ అనోమలిస్ అనేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 1 మానసిక వైకల్యము. నెక్స్ట్ అండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క అధ్యక్షుడు ఎవరు? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అంటే ఎన్సిఎఫ్ 2005 అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ప్రొఫెసర్ ఎస్ పాల్. నెక్స్ట్ అండి. సక్సెస్ పాఠశాలల్లో ఈ తరగతుల వారికి విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. ఆన్సర్ సక్సెస్ పాఠశాల అనేవి హై స్కూల్స్ అండి. అంటే 6 నుండి 10 తరగతుల వారికి ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధించడానికి సక్సెస్ పాఠశాలను అయితే స్థాపించడం జరిగింది. అది 6 నుంచి 10 తరగతుల వాళ్ళకండి. నెక్స్ట్ అండి. ఈ క్రింది వానిలో ఒకటి ఆర్థిక పరమైనటువంటి రిజిస్టర్. ఆన్సర్ ఆప్షన్ 4 లెడ్జర్ అనేది ఆర్థిక పరమైనటువంటి ఒక రిజిస్టర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. డైట్ సంస్థలు దీని సిఫార్సుల మేరకు దేశమంతటా స్థాపించను. డైట్ సంస్థల్ని దేశమంతటికి కూడా దేని సిఫార్సుల మేరకు స్థాపించారు? ఆన్సర్ జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ అండి. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారంగా 14 సంవత్సరాల లోపు పేద కుటుంబాల పిల్లలకు మంచి వసతులతో కూడినటువంటి ప్రైవేటు పాఠశాలలో చదవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఏకలవ్య. చూద్దామండి. 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 940:1000. అంటే 1000 మంది పురుషులు గాను 940 మంది స్త్రీలు అయితే ఉన్నారండి. నెక్స్ట్ అండి. ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 11 మంది అండి. 11 మంది ఫుట్బాల్ ఆటగాళ్ళు ఉంటారు. నెక్స్ట్ పెట్టండి. వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చినటువంటి కమిటీ లేదా కమిషన్ పేరేమిటి? వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికండి. ఆన్సర్ ఆప్షన్ 3 హర్టాగ్ కమిటీ. నెక్స్ట్ పెట్టండి. 22వది. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్ళే వరకు వారి యొక్క సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 క్రమాభివృద్ధి పత్రం. ఇతరుల అనుభవాలను బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 సహానుభూతి అంటారండి. నెక్స్ట్ పెట్టండి. 1976లో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ 2 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 25దండి. బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారము పుస్తకాల సంచి బరువు శరీర బరువులో ఇంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 10% కంటే మించకూడదని తెలియజేస్తుందండి. కానీ ఇప్పుడు వ్యక్తుల మీద పిల్లల కన్నా బ్యాగుల యొక్క బరువు ఎక్కువ ఉందండి. 10% కాదు 120% ఎక్కువ ఉందండి. నెక్స్ట్ పెట్టండి.
ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రీడాకారుని ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 యాక్టివ్ చేజర్. యాక్టివ్ చేజర్ అని పిలుస్తారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రతిభావంతులైనటువంటి పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సహజ సామర్థ్య నికష. సహజ సామర్థ్య నికష. నెక్స్ట్ అండి, సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 2 అండి. స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం 2%. నెక్స్ట్ బిట్ చూద్దామండి. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి తూర్పు ప్రాంత కార్యాలయం ఎక్కడ ఉంది? తూర్పు ప్రాంత కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 భువనేశ్వర్. భువనేశ్వర్. నెక్స్ట్ బిట్ అండి. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహము దప్పిక లక్షణాన్ని ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 పోలిడిప్సియా. పోలిడిప్సియా అని కూడా పిలుస్తూ ఉంటారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు తోడ్పడినటువంటి కమిటీ లేదా కమిషన్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 హంటర్ కమిషన్. హంటర్ కమిషన్. నెక్స్ట్ బిట్ అండి. ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆన్సర్ అవర్జ పుస్తకము. దీన్నే లెడ్జర్ అని కూడా పిలుస్తుంటారండి. లెడ్జర్. 23వదండి. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడిని ఏమని పిలుస్తారు? పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడిని మనము ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 సకారాత్మక ఒత్తిడి అని కూడా అంటారండి. సకారాత్మక ఒత్తిడి. నెక్స్ట్ పెట్టండి. స్ట్రాబిస్మస్ లేదా మెల్లకన్ను. స్ట్రాబిస్మస్ లేదా మెల్లకన్ను అనేవి ఇవి పని చేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి. ఆన్సర్ కండరాలు పని చేయడంలో లోపం వల్ల మెల్లకన్ను అనేది సంభవిస్తుంది. 25వదండి. మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం. ఆన్సర్ ఆప్షన్ 2 ఆప్షన్ 1 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి మాధ్యమిక పాఠశాలలు తేవడమే ఈ యొక్క ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం. నెక్స్ట్ పెట్టండి. ప్రస్తుత నిబంధనల ప్రకారము త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసినటువంటి సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 7. నెక్స్ట్ పెట్టండి. ఎన్సిఎఫ్ 2005 చైర్మన్గా వ్యవహరించినటువంటి ప్రొఫెసర్ యశ్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు. ఆన్సర్ ఆప్షన్ 1 యూజీసీ చైర్మన్గా చేసేవారండి. 28వది. సాధికారత అనగా తన సొంత జీవితము లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడము అని వివరించినది. ఆన్సర్ ఆప్షన్ 2 లాంగ్మాన్ కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. 29వదండి. 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 1.64% పెరుగుదల అయితే ఉందండి. 30వదండి. ఆర్టీఈ 2009 ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. స్వాతంత్రానికి పూర్వం మొదట విద్యా కమిటీ లేదా కమిషన్ ఏమిటి? స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 హంటర్ కమిషన్. హంటర్ కమిషన్. నెక్స్ట్ అండి. అధిక రక్తపోటుకు గురికాని శరీరంలోని భాగం ఏది? అధిక రక్తపోటుకు గురికాని శరీరంలోని భాగము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఎముకలు. నెక్స్ట్ అండి. వాలీబాల్ మ్యాచ్కు ఒక జట్టులో ఉండవలసినటువంటి మొత్తం ఆటగాళ్ల సంఖ్య?
ఆన్సర్ ఆప్షన్ 3 6 ప్రధాన ఆటగాళ్ళు 6 సబ్స్టిట్యూట్ ఆటగాళ్ళు. నెక్స్ట్ అండి 24వదండి, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము బిడ్డ అనగా ఈ వయస్సులోని మగ లేదా ఆడబిడ్డ. ఆన్సర్ ఆప్షన్ 4 6 నుండి 14 సంవత్సరాలు. 25వదండి, ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించు సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్సిటిఈ. నెక్స్ట్ అండి, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 1991 నుండి 2011 జనాభా గణాంకాల ప్రకారము ఎంత శాతం ఉంది? ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ 3 16%. నెక్స్ట్ పెట్టండి, వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిటీ లేదా కమిషన్ ఏది? వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్ 1952-53. 28వదండి, స్టాన్లీ హాల్ సూచించినటువంటి ఆట సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వారసత్వ సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ చూద్దామండి, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైనటువంటి భూమి ఎంత ఉండాలి? ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఒక ఎలిమెంటరీ స్కూల్ స్థాపనకు అవసరమైనటువంటి భూమి 1/2 ఎకరం ఉండాలండి, 1/2 ఎకరం ఉండాలండి. నెక్స్ట్ అండి, డిపెప్కి ఆర్థిక సహాయాన్ని అందజేసినటువంటి విదేశీ సంస్థలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది? ఆన్సర్ ఆప్షన్ 2 బిస్మిల్లా. నెక్స్ట్ అండి, ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంది? ఎన్సిటిఈ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 1 భోపాల్లో ఉందండి. ఎన్సిటిఈ యొక్క పశ్చిమ ప్రాంతీయ కార్యాలయం భోపాల్. నెక్స్ట్ పెట్టండి, జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసినటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్సిఈఆర్టీ. ఇక్కడ ప్రతిభా పాఠవ పరీక్షలు అంటే ఎన్సిటిఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జాములు అండి. దాన్ని నిర్వహించి ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ పెట్టండి, స్వల్ప బుద్ధిమాంద్యత గల విద్యార్థుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? స్వల్ప బుద్ధిమాంద్యత గల విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి 52 నుంచి 67 మధ్యలో అయితే ఉంటుందండి. 25వది, మానవుని ప్రవర్తన మీద స్వభావం మీద ఆధారపడినటువంటి ఆధునిక ఆటల సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మనోభిప్రాయ సిద్ధాంతం. నెక్స్ట్ పెట్టండి, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము రోజువారీ జీవితంలోని అవసరాలను సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులకు కావలసినటువంటి అనుగుణ్యతను సానుకూల ప్రవర్తనను పెంపొందించే మానసిక సామర్థ్యాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 జీవన నైపుణ్యాలు. నెక్స్ట్ అండి, 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో చెప్పండి. ఆన్సర్ ఆప్షన్ 2 7 బిలియన్లు. 28వదండి, ఆర్టీఈ 2009 యొక్క చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారము పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసి ఏర్పాటు చేయడం అని చెప్పింది కదండి. ఏర్పాటు తప్పనిసరి అని చెప్పి ఏ సెక్షన్ అయితే తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 21. 29వదండి,
లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్ష అభియాన్ ఈ తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని చేపట్టినటువంటి కార్యక్రమమే NPEGEL. అంటే ఏ తరగతుల బాలికలకు అని క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2, 1 నుండి 8 తరగతుల బాలికల కోసము ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే NPEGEL. నెక్స్ట్ పెట్టండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించుట కొరకు ఈ విధమైనటువంటి పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైనటువంటి సూచన. ఆన్సర్ ఆప్షన్ 1, ఒకే విధమైనటువంటి పాఠశాల వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని కొఠారి కమిషను పేర్కొందండి. నెక్స్ట్ పెట్టండి. ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలలను ఇలా పిలిచేవారు. ఆన్సర్ ఆప్షన్ 1, మక్తాబు. ప్రాథమిక పాఠశాలను మక్తాబు అని పిలిచేవారండి. నెక్స్ట్ పెట్టండి. తీవ్రమైనటువంటి బుద్ధిమాంద్యత గల బాలల ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 25 నుండి 35. నెక్స్ట్ అండి. 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయమైనటువంటి కార్యక్రమం 1992 ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల విద్యార్థులకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠశాలలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, నవోదయ పాఠశాలలు. నెక్స్ట్ పెట్టండి. క్రింది వానిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. ఆన్సర్ ఆప్షన్ 4, కెలిస్థెనిక్స్. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. RTE చట్టం 2009 ప్రకారము పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని SMCలోని మహిళా సభ్యుల శాతం ఎంత ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 2, 50% అయితే ఉండాలి. నెక్స్ట్ పెట్టండి. పాఠశాలల్లో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు వివరాలు ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1, నగదు పుస్తకం. నెక్స్ట్ పెట్టండి. భారత ప్రభుత్వం KGBV పాఠశాలలకు అవసరమైనటువంటి నిధులను ఈ సంస్థ ద్వారా అందజేయబడతాయి. KGBV పాఠశాలకు అవసరమైనటువంటి నిధులు ఆన్సర్ ఆప్షన్ 1, SSA సమకూరుస్తుందండి. నెక్స్ట్ పెట్టండి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సిఫార్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. 29 నవోదయ విద్యాలయాలలో గ్రామీణ విద్యార్థులకు కేటాయించినటువంటి సీట్ల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 75%. గ్రామీణ ప్రాంతాల్లో నవోదయ పాఠశాలకి 75% సీట్లు అయితే కేటాయిస్తారండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. లాస్ట్ పెట్టండి. ఈ వీడియోలోని NCF 2005 డాక్యుమెంట్లోని 4వ చాప్టర్ దేని గురించి చర్చించింది? 4వ చాప్టర్ అండి. NCF 2005 డాక్యుమెంట్లోని 4వ చాప్టర్ దీనిని గురించి చర్చించింది. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.